హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఇవి బోట్ ఎయిర్డోప్స్ 121 వర్షన్ 2 ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్. నేను మొన్న అమెజాన్లో వీటిని 564 రూపీస్లో అయితే పర్చేస్ చేశాను. ఇవి రిన్యూడ్ ఇయర్ బడ్స్, బ్రాండ్ న్యూ అయితే కాదు. సో కొనడానికి రీజన్ ఏంటంటే నాకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. రిన్యూడ్ గ్యాడ్జెట్స్ కొనవచ్చా, చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి కదా, కొనవచ్చా కొనరాదా, వాటిలో ఏమైనా ఇష్యూస్ ఉంటాయా అని అయితే చాలా క్వశ్చన్స్ అండ్ కమెంట్స్ వచ్చాయి మన సబ్స్క్రైబర్స్ నుండి. అందుకే టెస్ట్ చేద్దామని చెప్పేసి నేను వీటిని అయితే ఆర్డర్ చేయడం జరిగింది. ఇప్పుడు చెక్ చేద్దాం మనం వీటిని, ఇయర్బడ్స్ కండిషన్ ఎలా ఉంది, వర్కింగ్ ఎలా ఉంది. సో మనకి 564 రూపీస్లో వర్తా కాదా అనేది చూద్దాము. అండ్ అదేవిధంగా నేను ఇవి బ్రాండ్ న్యూవి కూడా కొన్నాను ఒక 2 months బ్యాక్. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. అవి నేను అప్పుడు 1000 రూపీస్లో కొన్నాను. వీటి ఒరిజినల్ ప్రైస్ ఎప్పుడు కూడా మనకు 1000 నుండి 1300 రూపీస్లో అయితే ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. సో 1000 రూపీస్లో మంచి ఇయర్బడ్స్ అని చెప్పవచ్చు ఇవి. సో ఆడియో క్వాలిటీ కానీ, బేస్ కానీ, కాల్ క్వాలిటీ కానీ, బ్యాటరీ కానీ అంతా కూడా మనకు చాలా బాగుంటాయి. సో మంచి బడ్జెట్ TWS ఇయర్బడ్స్ అని చెప్పవచ్చు. ఈరోజు నేను వీటిని 564లో కొన్నాను కదా, రిన్యూడ్ ఇయర్ బడ్స్. ఇవి చెక్ చేద్దాము, రిన్యూడ్ మనం కొనొచ్చా కొనరాదా అనేది మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది వీడియో చూసాక. ఫ్రెండ్స్, మనం బాక్స్ మీద చూసుకుంటే మాత్రం చాలా ప్లాస్టర్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది బ్రాండ్ న్యూ కాదు కాబట్టి, సీల్డ్ అయితే కాదు ఇది. సో ఆల్రెడీ వాళ్ళు దీన్ని చెక్ చేసి ఇష్యూస్ అంతా కూడా సాల్వ్ చేసి అయితే మళ్ళీ రీప్యాకింగ్ అయితే చేస్తారు, రిన్యూడ్ కాబట్టి. సో మనం అంతా కూడా కట్ చేసి బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ ఇయర్ బడ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యాక్సెసరీస్ అన్నీ కూడా ఉన్నాయి లోపల. మనకి ఎక్స్ట్రా టిప్స్ కానివ్వండి, లేకపోతే మైక్రో యూఎస్బీ కేబుల్ కానివ్వండి, యూజర్ మాన్యువల్స్ అన్నీ కూడా ఉన్నాయి బాక్స్లో. సో ఇవి కూడా మిస్ కాలేదు. నెక్స్ట్ మనము ఇయర్ బడ్స్ కేస్ చూసుకున్నట్లయితే, సో కేస్ క్వాలిటీ కూడా మనకు బాగానే ఉంది. ఓపెన్ చేద్దాం కేస్ని. కేస్ ఓపెన్ చేయగానే మనకు ఇయర్ బడ్స్ ఉన్నాయి, చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి కేస్ లోపల, మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ డిస్ప్లే కూడా మనకైతే వర్క్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము పాత వాటిలో అనేది ఏం అనిపించలేదు. సో మనకు మంచి బ్రాండ్ న్యూ కండిషన్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇయర్ బడ్స్ ఒకసారి ఆన్ చేసి చూద్దాము, పేర్ చేద్దాం ఫోన్కి. నేను పేర్ చేశాను. ఇయర్ బడ్స్ బటన్ ఫంక్షనాలిటీ అయితే బాగానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ట్రాక్కి, ప్రీవియస్ ట్రాక్కి వెళ్తున్నాయి. అండ్ ఇంకా ప్లే పాస్ కూడా అవుతుంది. ఫంక్షనాలిటీలో ఎటువంటి ఇష్యూస్ లేవు. ఒకసారి ఇప్పుడు మనం ఆడియో చెక్ చేద్దాము. సో నేను ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేశాను, ఇక్కడ చూడొచ్చు. సో నేను ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేశాను, చాలా బాగుంది. సో నేను ముందు బ్రాండ్ న్యూ పర్చేస్ చేశాను కదా, దాన్ని అండ్ ఇంకా ఈ రిన్యూడ్ పక్కన పెట్టి కూడా కంపేర్ చేశాను. ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. సో ఈ రిన్యూడ్ కూడా మనకైతే పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఆడియో క్వాలిటీ, బ్యాటరీ అండ్ ఇంకా కాల్ క్వాలిటీ అంతా కూడా మనకు చాలా బాగున్నాయి. సో ఇప్పుడు రిన్యూడ్ ప్రోడక్ట్స్ కొనవచ్చా అంటే, సో నేను ఫస్ట్ మొబైల్ ఫోన్ కొన్నాను. సో మొబైల్ ఫోన్ మంచి కండిషన్లో వచ్చింది, ఇప్పటికీ బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే నేను గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్, ఇయర్ బడ్స్ని కూడా పర్చేస్ చేశాను రిన్యూడ్వి. సో ఇవి కూడా పర్ఫెక్ట్గానే వర్క్ అవుతున్నాయి. బట్ ఒకసారి నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండే. రిన్యూడ్ వైర్లెస్ మౌస్ కొన్నాను, అది కరెక్ట్గా వర్క్ అవ్వలేదు, దాన్ని రిటర్న్ అయితే చేసేసాను. బట్ మీరు రిన్యూడ్ ప్రోడక్ట్స్ కొనవచ్చా అంటే, కొనే ముందు ఒక్కసారి రిటర్న్ విండోని అయితే చెక్ చేసుకోండి, ఆ ప్రోడక్ట్ రిటర్నబుల్ ఉందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే అన్ని ప్రోడక్ట్స్ మనకు మంచి కండిషన్లో వస్తాయని అయితే చెప్పలేము. ఎందుకంటే ఇవి రిన్యూడ్ కాబట్టి ఒకవేళ ఇష్యూస్ ఉంటే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి, మ్యాక్సిమం ఉండవు. ఇన్ కేస్ ఒకవేళ ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం దాన్ని రిటర్న్ చేసేలాని అయితే ఉండాలి. ఒకసారి మీరు రిటర్న్ది చెక్ చేసుకుని, రిటర్న్ పాలసీ ఒకవేళ అది రిటర్నబుల్ ఉందంటే మాత్రం సో మీరు ఆర్డర్ చేసేసుకోండి. మంచి డీల్లో, మంచి తక్కువ ప్రైస్లో మీకు రిన్యూడ్ ప్రోడక్ట్స్ వస్తాయి. వచ్చాక ఒకవేళ దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు అప్పుడు రిటర్న్ ఉంటుంది కాబట్టి రిటర్న్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఈ ఇయర్ బడ్స్ చూడగానే ఆఫర్ ఫస్ట్ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను. దగ్గర ఒక 20 మెంబర్స్ వరకు అయితే కొన్నారు. అండ్ నేను కూడా పర్చేస్ చేశాను. అండ్ విత్ ఇన్ 5 minutesలో ప్రోడక్ట్ స్టాక్ అవుట్ అయితే అయిపోయింది. సో ఇలాంటి డీల్స్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడ నేను ఇలాంటి ప్రోడక్ట్స్ నేను మంచి ఆఫర్స్ ఉన్నా, మంచి ప్రైస్ డ్రాప్స్ ఉన్నా, రోజు నేను మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను అక్కడ. సో మీ డబ్బులు అయితే డెఫినెట్గా సేవ్ అవుతాయి. మంచి డిస్కౌంట్స్లో ప్రోడక్ట్స్ అయితే కొనడానికి హెల్ప్ అయితే అవుతుంది. సో మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి తెలుగు టెక్ టీవీ డీల్స్ అని సెర్చ్ చేసినా వస్తుంది, లేకపోతే కింద డిస్క్రిప్షన్ అండ్ కింద కమెంట్ పిన్ చేస్తాను. అక్కడ నుండి మీరు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. దగ్గర 30,000 మెంబర్స్ వరకు అయితే ఉన్నారు. సో ఇట్లాంటి ఎక్సలెంట్ డీల్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది. సో మన డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఈ వీడియో కిందే అండ్ మీరు ఈ బోట్ ఇయర్ బడ్స్ సంబంధించిన రివ్యూ చూడాలంటే మాత్రం నేను ఫస్ట్ బ్రాండ్ న్యూ కొన్నప్పుడు రివ్యూ చేశాను, మీద ఐకార్డ్స్లో చేస్తాను. ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ హ్యాండ్లో కొనాలనుకుంటే, అంటే 1000 రూపీస్ రేంజ్లో కొనాలనుకుంటే ఆ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. జై హింద్.